వెల్కమ్ బ్యాక్. మెడికవర్ ఆసుపత్రిలో నెలలు నిండని పాపకు వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. కేవలం 23 వారాల్లో 560 గ్రాముల బరువుతో పుట్టిన శిశువు 115 రోజుల పాటు ప్రత్యేక చికిత్స అనంతరం ఎలాంటి సమస్యలు లేకుండా తల్లిదండ్రుల చింతకు చేరడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నామన్నారు. సాధారణంగా 23 వారాలకు పుట్టిన పిల్లల్లో 10 మందిలో 7 మంది ప్రాణాలు కోల్పోతారని తెలిపారు. పుట్టిన పాపకు 90 రోజుల పాటు శ్వాస సహాయంతో పాటు తల్లిపాలను సైతం అందించామన్నారు. శిశువుకు మెదడులో బ్లీడింగ్ లేకపోవడం, కంటి సమస్యలు రాకపోవడంతో పాపను నార్మల్ రూమ్కి మార్చి ఆరోగ్యంగా ఇంటికి పంపగలమని వైద్యులు వెల్లడించారు. ఎన్ఐసీయూలో ఒక్క ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. తల్లిదండ్రుల సహకారం కూడా ఈ విజయానికి ప్రధాన కారణమని ఈ సందర్భంగా తెలిపారు. ట్రిప్లెట్స్ ఉన్నారు. యాక్చువల్ గా ఫస్ట్ లో ట్రిప్లెట్స్ ఉన్నారు. ఈ ట్రిప్లెట్స్ ఉన్నప్పుడు ఫీటల్ లేబర్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే మనకు ముందు డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫీటల్ రిడక్షన్ ఆఫ్ చేసుకున్నారు. ఆ తర్వాత దాన్ని ట్విన్స్ కు రెడ్యూస్ చేశారు. ట్విన్స్ కు రెడ్యూస్ చేసిన తర్వాత ఈ లేడీకి చాలా సార్లు బ్లీడింగ్ అయ్యేది, అంటే ప్లాసెంటా సెపరేషన్ అయ్యి బ్లీడింగ్ అయ్యేది. యూజువల్ గా అయితే అటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇందులో నేను చెప్పాల్సింది ఏంటంటే, సో ఎన్ని అవరోధాలు ఉన్నా కూడా ఒక పాజిటివ్ నెస్ తోటి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ బేబీని ఎలాగైనా సేవ్ చేసుకోవాలనేసి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఈ రోజు మనం అందరం ఇక్కడ కూర్చొని ఈ బేబీ సక్సెస్ స్టోరీ గురించి చెప్పుకుంటున్నాం. సో పేరెంట్స్ సపోర్ట్ అయితే చాలా ఉంది. వాళ్ళు డెలివరీ కంటే ముందు 5-6 టైమ్స్ అడ్మిట్ అయ్యారు. ఎవ్రీ టైం తనకు బ్లీడింగ్ వచ్చేది, అడ్మిట్ అయ్యే వాళ్ళు. ఆ తర్వాత బ్లీడింగ్ తగ్గించే వాళ్ళము. ఆ తర్వాత మేము తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే, అంటే ఎప్పుడు 20 వీక్స్ నుంచి మొదలైన జర్నీని మేము 23 వీక్స్ దాకా మేము ఫుల్ చేయగలిగాము. ఆ తర్వాత బేబీకి స్టీరాయిడ్స్ ఇవ్వడం ఏంటి, ఆ తర్వాత ఇప్పుడు సార్ చెప్పినట్టుగా బ్రెయిన్ లో హెమరేజ్ రాకుండా కొంచెం ముందే డెలివరీ కంటే కొన్ని మెడికేషన్స్ ఇచ్చినందువల్ల ఆ బేబీకి బ్రెయిన్ లో హెమరేజ్ రాకుండా ఉండడం జరిగింది. సో ఇవన్నీ తీసుకొని ఒక స్టేజ్ లో ఇంకా చాలా బ్లీడింగ్ అయిపోయి మేము బేబీస్ ను మనము మదర్ వూంబ్ లో ఉండేదానికంటే బయటికి తీసుకురావడం బెటరు అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెలివరీ చేయడం జరిగింది. యాక్చువల్ గా ట్విన్ బేబీస్ డెలివరీ చేశాము. ట్రిప్లెట్స్ లో ట్విన్ బేబీస్ డెలివరీ చేశాము. కానీ మేము ఒక బేబీని లూజ్ అయ్యాము. ఈ బేబీ మాత్రం సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నట్టుగా అన్ని ప్రాబ్లమ్స్ ను అధిగమించి ఆ తర్వాత ఇప్పుడు మన ముందు ఇలాగా మన ముందు మంచిగా పీస్ఫుల్ గా ఉంది. ఇంకొకటి విషయం మేమేం చెప్పాలంటే, సో మేము హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ని డీల్ చేయడము, ఎవ్రీ డే ఆల్టర్నేట్ డే కానీ ఎవ్రీ థర్డ్ డే స్కాన్స్ చేసుకుంటూ ఎప్పుడు డెలివరీ చేయడం అన్నది ఇంపార్టెంట్.